హలో అండి, వెల్కమ్ టు నవీన్ ఇన్ఫ్రా డెవలపర్స్. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వారి కోసం నేను ఇప్పుడు 4 ఎకర్ ల్యాండ్ తీసుకొచ్చానండి. వెరీ నియర్ టు శంకర్పల్లి. ఇదైతే ఎంకపల్లి చౌరస్తా ఉంటుంది. చౌరస్తా నుండి రైట్ సైడ్ తీసుకుంటే వికారాబాద్ రోడ్ వస్తుంది. అండ్ స్ట్రైట్ వెళ్తే చేవెళ్ళ 163 కనెక్షన్ ఉంటుంది. లెఫ్ట్ వెళ్తేనేమో మనకి చిన్నమంగళారం చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంటుందన్నమాట. సో మనం చౌరస్తా నుండి రైట్ సైడ్ తీసుకోవాలి. రైట్ సైడ్ తీసుకొని స్ట్రైట్ వస్తే మనకు ఒక 800 మీటర్స్ రాగానే మన ప్రాజెక్ట్కి రోడ్ యాక్సెస్ ఉంటుంది. సో ఇదైతే మనకి తంగడపల్లి టు వికారాబాద్ హైవే అంటారు. ఈ హైవే నుండి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే మన ప్రాజెక్ట్ వస్తుందన్నమాట. సో బ్లాక్ టాప్ రోడ్ నుంచి మన ప్రాజెక్టు ఎగ్జాక్ట్గా 800 మీటర్స్ ఉంటుంది. అండ్ ఇదైతే రోడ్ యాక్సెస్ వచ్చేసి నక్షా రోడ్ యాక్సెస్ ఉంటుంది. 33 ఫీట్ రోడ్ ఉంటుందన్నమాట. సో మాస్టర్ ప్లాన్లో 40 ఫీట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ రోడ్డుకి ఆల్రెడీ లెఫ్ట్కి రైట్కి మన ఫామ్ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకొని ఉంటున్నారు. సో ఆల్రెడీ ఈ రోడ్కి మన లేఅవుట్కి పక్కన ఒక ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ అయితే ఉందండి. సో ఈ ల్యాండ్ అయితే మనకి 2 రోడ్లు కనెక్షన్ ఉంటుంది. ఒకటి నక్షా రోడ్డు, అటుపక్క మన ఫామ్ ల్యాండ్ రోడ్డు యాక్సెస్ ఉంటుందన్నమాట. సో ఇది మనకి కార్నర్ అనమాట, కార్నర్ బిట్ ఉంటుంది. ఈ ల్యాండ్ని మీకు 1 ఎకర్ అంటే 1 ఎకరు, 2 ఎకర్స్ అంటే 2 ఎకర్స్ ఇస్తారనమాట. ఇదైతే మనకి స్పాట్ రిజిస్ట్రేషన్ అవుతుంది, క్లియర్ డాక్యుమెంటేషన్, డైరెక్ట్ ఫార్మర్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో మెయిన్గా ఏంటంటే ఈ ల్యాండ్కి కనెక్టివిటీ చాలా బాగుంది. సో ఒకటి వచ్చేసి నేషనల్ హైవే 163కి అయితే కనెక్టివిటీ ఉంటుంది. అండ్ తంగడపల్లి టు వికారాబాద్ హైవేకి కనెక్టివిటీ ఉంటుంది. చేవెళ్ళ టు మనకి శంకర్పల్లి హైవేకి కనెక్టివిటీ ఉంటుంది. సో RRR రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఆ రీజనల్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ 1.8 కిలోమీటర్ అనేది ఇది ఉంటుందన్నమాట. సో ఇదైతే చాలా చక్కగా ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇన్వెస్ట్మెంట్కి. అండ్ మనకి ఫార్మింగ్కి అయితే చాలా చక్కటిది, అనువైనది అని చెప్పొచ్చండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.